యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన కెరీర్ ఆరంభం నుండి వైవిధ్యమైన పాత్రలతోనే కాకుండా ఆ పాత్రల కోసం ఆయన మార్చుకునే బాడీ లాంగ్వేజ్, మేకోవర్తో ప్రేక్షకులను నిరంతరం ఆశ్చర్యపరుస్తూనే ఉన్నారు. దేవర చిత్రంలో తండ్రి కొడుకులుగా రెండు విభిన్న షేడ్స్ చూపించడానికి ఆయన పడ్డ కష్టం అసాధారణం. ఒక పాత్ర కోసం బరువు తగ్గి లీన్ లుక్లో కనిపిస్తే మరో పాత్ర కోసం బరువు పెరిగి పవర్ఫుల్గా కనిపించి మెప్పించారు. ఆ సినిమా తర్వాత ఎన్టీఆర్ శారీరక రూపాంతరం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. ముఖ్యంగా సడన్ గా బరువు తగ్గడం చూసి అభిమానులు ఒకానొక దశలో ఆందోళన చెందినప్పటికీ అది రాబోయే ప్రాజెక్టుల కోసమేనని అర్థమయ్యాక అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సినిమా షూటింగ్లు ఒక ఎత్తైతే కమర్షియల్ యాడ్ షూట్స్లో ఎన్టీఆర్ కనిపించే విధానం మరో ఎత్తు. వెండితెరపై మాస్ ప్రేక్షకులను ఊపేసే తారక్ యాడ్స్లో మాత్రం అల్ట్రా స్టైలిష్గా క్లాసీ లుక్లో దర్శనమిస్తుంటారు. తాజాగా సంగీత దర్శకుడు తమన్ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసిన ఎన్టీఆర్ ఫోటోలు ఇంటర్నెట్ను షేక్ చేస్తున్నాయి. బ్లాక్ అండ్ వైట్ థీమ్లో ఉన్న ఈ ఫోటోల్లో ఎన్టీఆర్ రగ్గుడ్ లుక్ చూసి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. వైట్ బనియన్, గుబురిగడ్డం, నుదిటిపై పడుతున్న తడి జుట్టు, నోటిలో టూత్ పిక్తో ఆయన చూపించిన యాటిట్యూడ్ చూస్తుంటే అభిమానులకు పూనకాలు వస్తున్నాయి. సాధారణంగా ఎన్టీఆర్ తన లుక్స్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే ఈ తాజా మేకోవర్ ఇప్పటివరకు ఆయన కెరీర్లో చూడని విధంగా ఉండడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇదే లుక్తో గనక ఒక సినిమా పడితే బాక్సాఫీస్ వద్ద ఇండస్ట్రీ హిట్ ఖాయమంటూ నెటిజన్లు కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న డ్రాగన్ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ కోసమే ఎన్టీఆర్ ఇలా కండలు పెంచి మాస్ లుక్లోకి మారారనే చర్చ నడుస్తోంది. ప్రశాంత్ నీల్ సినిమా తర్వాత ఎన్టీఆర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమాను ప్రారంభించనున్నారు. వరుస భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న తారక్ తన ప్రతి సినిమాకు మునుపటి కంటే కొత్తగా కనిపించాలనే కసితో పనిచేస్తున్నారు. తాజాగా వైరల్ అవుతున్న ఈ అల్ట్రా స్టైలిష్ లుక్ కేవలం యాడ్ షూట్ వరకే పరిమితమా, లేక రాబోయే సినిమాల్లో కూడా ఇలాంటి రగ్గుడ్ లుక్ ఉంటుందా అనేది చూడాలి. ఏదేమైనా ఎన్టీఆర్ కొత్త మేకోవర్ మాత్రం టాలీవుడ్లో కొత్త ప్రకంపనలు సృష్టిస్తోంది.